Audio Jungle. Audio Jungle. దట్టి అర్థమైంది. ఇవన్నీ కూడా ఒక యాజకుడు డ్రెస్ ఎలా కుట్టాలో చెప్పాడు. అలాగే 40 అధ్యాయంలో అలాగే ప్రత్యక్ష గుడారము నిలబెట్టబడింది అనమాట. 40 అధ్యాయం 17 వచ్చింది. 47 అధ్యాయం 15 వచ్చి ఉన్నాం. రెండో సంవత్సరాన మొదటి నెలలో మొదటి దినాన్ని మందులు నిలబెట్టబడిను. అది కాబట్టి నిర్గమాకాండంలో ఏమేమి సంఘటనలు అంటే, యోసేపు మరణించిన తర్వాత యోసేపు ఎరగిన రాజు ఒకటి వచ్చాడని చెప్తాడు. అవునా? యోసేపు ఎరగని అప్పటి నుంచి ఇశ్రాయేల్కి శ్రమలు స్టార్ట్ అయింది. బానిసత్వం ఎక్కువైంది. దేవుడు జ్ఞాపకం చేసుకుని మోషేని పంపించి ఇశ్రాయేలీయులకి పక్షంగా వాళ్ళకి కొన్ని తీర్పులు తీర్చి పస్కా పండుగను ఆచరించమని చెప్పి ఆ పస్కా పండుగ ఆచరించిన రోజునే వాళ్ళు విడుదల చేయటం, వాళ్ళు మళ్ళా సీనాయి కొండకు బయలుదేరటం, అరణ్యం నుంచి అంటే ఐగుప్తు రామశేషం నుండి బయలుదేరి సుక్కోతికి అలాగున ఎర్ర సముద్రాన్ని దాటి మారాకు రావడం, వారికి మన్నా ఇవ్వటం దేవుడు. ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీలు సీనాయి కొండ దగ్గర రావటం. సీనాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనమాట. ఇశ్రాయేల్ అనే కానాన్ దేశ ఆచారాలు చెప్పి నడవకూడదు వాళ్ళు, అలాగే ఐగుప్తు దేశ ఆచారాలు చెప్పిన నడవకూడదు. కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యేసుప్రభువు వచ్చే వరకు కూడా అతిక్రమాలు జరగకుండా ఉండడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనమాట. ఆ ధర్మశాస్త్రం ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి 20 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారానికి కావాల్సినవన్నీ కూడా మందిరానికి కావాల్సిన ఉపకరణాలు అన్నీ కూడా సిద్ధం చేసి ప్రత్యక్ష గుడారం నిలబెట్టడం, అంటే ఒక గుడారం నిలబెట్టడం, అందులో పరిశుద్ధం అతి పరిశుద్ధం పెట్టడం. అతి పరిశుద్ధంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళాలని, పరిశుద్ధంలో నిరంతరము దూపం మీద దూపం వేయటం, అలాగే ఈ రొట్టెల బలు మార్చడం, అలాగే రోజు పొద్దున బలి సాయంత్రం బలి అర్పించడం, ఇలా యథావిధిగా ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలి. అది లేవీలు చేయాలి. అహరోను గోత్రికులేమో ప్రధానార్థం చేయాలని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలీయుల్ని విడిపించి వాళ్ళు నివసించడానికి ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించే వరకు కూడా నిర్గమాకాండం చెప్తాడనమాట. లేవి కాండంలోనేమో ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమి బలులు అర్పించాలో, ప్రజలందరూ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గర ఏమేమి పండగలు ఆచరించాలో, సంవత్సరానికి 3 సార్లు ప్రత్యక్ష గుడారం దగ్గర రావాలని, పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల పండుగలు 3 పండుగలు చేయాలని, అలాగే ప్రజలు కూడా దేవుడు పరిశుద్ధులు కాబట్టి ప్రజలు కూడా ప్రత్యేకమైన జీవితం జీవించాలని లేవి కాండంలో చెప్పుకొచ్చాడనమాట. ఇవి మీరు బాగా చదువుకొస్తే 2 రోజులకి 2 పుస్తకాలని అవగొట్టేసుకున్నాం. చరిత్రే కాబట్టి. అదే మనం ఆచరించాల్సిన కొత్త నిబంధన ఉంది కదా, అది ప్రతి వచ్చిన ఎన్ని అధ్యాయాలు అయితే అన్ని అధ్యాయాలే స్టడీ చేద్దాం. మనకి ప్రాముఖ్యమైనది ఏంటి? కొత్త నిబంధన. అందుకని ప్రతి వచనం మీద వచ్చినట్టు మాట్లాడు. ఇది చరిత్ర కాబట్టి, తర్వాత జరిగిపోయింది కాబట్టి, జస్ట్ తెలుసుకోవాలి కాబట్టి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి మనము ఈజీగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి మీరు బాగా చదువుకురండి. ఈ 2 రోజులు శ్రద్ధగా మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను.